గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ఈ మార్చి 1వ తేదీ నుండి నెలాఖరు వరకు కూడా ఏమిటి అంటే, ఈ 1వ తారీఖు మీనములో రాహువు, శుక్రుడు, బుధుడు ఉండేటువంటి దాని వలన వచ్చేటువంటి యోగాలు ఏమిటి 12 రాసుల వాళ్లకు. అంతేకాకుండా మార్చి 15వ తేదీ నుండి నెలాఖరు వరకు రవి, సూర్యుడు కూడా మీనంలోకే వస్తున్నాడు. ఇక్కడ వీళ్ళందరూ ఒకే కలయిక అనేటువంటిది ఉండేటువంటి దాని వలన ఎవరెవరికి ఎలాంటి ఉపయోగాలు జరుగుతున్నాయి, మేలు జరుగుతుంది. ఏదైనా మన జీవితంలో గ్రహాల యొక్క అనుకూలత, అనానుకూలత అనేటువంటివి 2 ఉంటాయి. అవి అనుకూలమైనటువంటి స్థితిలోకి వచ్చేటప్పటికీ మన యొక్క జన్మలగ్నము ప్రకారముగా వింశోత్తరి దశలలో ఏమేమి జరుగుతుంది అనేటువంటిది ఒక్కసారి మనము చూసుకోగలిగినప్పుడు మనకు కొన్ని మేలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని రకాల మేలు. ఎటువంటి మేలు ఎవరికి జరుగుతుంది, ఏ రాశి వాళ్లకు ఏం మేలు జరుగుతుంది, ప్రతిసారి ఈ మాసములో పలానా రాశి వాళ్లకు పలానా జరుగుతుంది అని చెబుతున్నాం. సరే, అయితే ఈ మామూలుగా చాతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి అనేటువంటివి వస్తూ ఉంటాయి. అలాంటిది ఇప్పుడు శుక్రుడితో, నిజానికి శుక్రుడు ఇక్కడ మీనములో ఉండటం అనేటువంటిది ఒక రకంగా ఉచ్చస్థానం శుక్రుడి యొక్క ఇది. అలాంటి సమయంలో శుక్రుడు ఇక్కడ ఉంటే ఎవరెవరికి మేలు జరుగుతుంది? శుక్రుడు అంటే డైమండ్ లాగా ఒక వెలుగును పెద్ద పెద్ద వాళ్ళని పరిచయం చేయటము, లేదా కళల మీద ఆధారపడినటువంటి వాళ్ళు, సినిమా రంగము వాళ్ళు కానీ ఇంకొకరికి కానీ, లేదా కళారంగములో ఉండేటువంటి వాళ్లకు కానీ, అంటే ఇన్స్ట్రుమెంట్స్ లేదా సంగీతము, సాహిత్యము ఇలాంటివి ఉండేటువంటి వాళ్ళు, వీటన్నిటికీ కూడా నృత్యకారుణులు, ఇలాంటివి అనేక రకాల వాళ్ళు ఉంటారు. అంతేకాకుండా శుక్రుడు గనక యోగవంతుడై ఉన్నాడు అంటే రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు, ముఖ్యముగా స్త్రీలకు ఎక్కువగా మేలు జరగటము, భూముల వలన మేలు జరగటము, ఇవన్నీ కూడా ఉండబోతూ ఉన్నాయి. కనుక ఇక్కడ ఉచ్చస్థితిలో ఎప్పుడైతే ఉంటున్నాడో అక్కడ పైన రాహువు కూడా ఉంటున్నాడు. ఒక్కొక్కసారి రాహువు కొంతమందికి అద్భుతముగా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళతాడు. అలాగే కొంతమందికి రాహువు కలిసినటువంటి దాని వలన యోగాలను తగ్గిస్తాడు కూడా. అందువలన ఎవరికి పైన బుధుడున్నాడు, చంద్రుడు కూడా ఉన్నాడు, కానీ బుధచంద్రులు ఇద్దరూ కూడా తండ్రి కొడుకులే అయినా కూడా శత్రుత్వము, ఒకరి మాట ఒకరు వినరు అనేటువంటిది ఒకటి ఉంటుంది ఇక్కడ. అందువలన చంద్రుడు అంటే వెంటనే ఈ 2 రోజులకు ఆ సందర్భాన్ని బట్టి తొందరగా మారేటువంటి గ్రహం చంద్రుడు. ఎప్పుడూ కూడా ఎక్కువ రోజులు ఉండడు. మిగతా గ్రహాలు కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయి. ఉన్నటువంటి దాని వలన మనకేం మేలు జరుగుతుంది అనేటువంటి యొక్క విషయాలనే ఇప్పుడు ఏ రాశి వాళ్లకు ఎటువంటి మేలు జరుగుతుంది ఏమిటి అనేటువంటి ఇదంతా కూడా ఇప్పుడు నేను తెలియజేస్తూ ఉన్నాను. అది అన్ని రాసుల వాళ్ళు కూడా ఈ మార్చి నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది అనేది ఒక్కసారి మీరు తెలుసుకుందరుగాక. కుంభరాశి వారికి మీనము ద్వితీయ స్థానం అవుతుండేటువంటి దాని వలన
కుంభరాశ్యాధిపతి శని స్వక్షేత్రములో ఉండేటువంటి దాని వలన కుంభరాశి వాళ్లకు ఎలా ఉండబోతుంది అంటే అద్భుతముగా ఉన్నది అని తెలియజేస్తూ ఉన్నాను. మిమ్మల్ని చాలా మంది గుర్తించటము, మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేర్చుకోవటము, ఆవేశము తగ్గించి ఆలోచన ఎప్పుడైతే మీరు పెడతారో ఖచ్చితముగా మీకు విజయము లభించి తీరుతుంది. మీకు ఎవరో ఒకరు అనూహ్యముగా సహకారము చేసి ఉన్నతమైనటువంటి స్థితికి మిమ్మల్ని తీసుకువెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది గాక పెద్ద పెద్ద వాళ్ళ నుండి ఆహ్వానాలు మీకు రావటం అనేది జరుగుతుంది. మీకు ఒక గుర్తింపు లభిస్తుంది. అంటే ఇంతవరకు గుర్తింపు లేదు అని కాదు దాని అర్థం. ఇప్పుడున్న దానికంటే అద్భుతమైనటువంటి గుర్తింపు రావటం జరుగుతుంది. శారీరకమైనటువంటి శ్రమ అధికముగా ఉండేటువంటి దాని వలన స్థానాలు మార్పడు జరుగుతుంది. కొంతమంది ఉద్యోగస్తులు ఉద్యోగాలు మారాలి అనేటువంటి భావనతో అధికముగా వచ్చేటువంటి డబ్బు కోసం మారాలి అని ప్రయత్నాలు చేసుకుంటారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా మీకు సఫలీకృతం అవుతాయి. ఇళ్ళు కొంటారు, వాహనాలు కొంటారు, అలాగే ఆభరణాలు వస్త్రాలు కొనడం జరుగుతుంది. శుభకార్యాలు చేస్తారు, దానికి సంబంధించినటువంటివి కొన్ని ఆలోచనలు చేస్తారు. పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి. కానీ గుంభనముగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. మీరు జాగ్రత్తగా ఎక్కడా బయటపడకుండా చేసుకొని ఉన్నట్టుండి ఒక్కసారిగా ఒక వెలుగులోకి రావటం అనేటువంటిది జరుగుతుంది. అనూహ్యముగా ఆకస్మిక ధనలాభం అనేటువంటిది కూడా మీకు ఉన్నది. భూముల వలన మేలు జరుగుతుంది. కళారంగములో ఉండేటువంటి వాళ్లకు విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది. మెడల్స్ అవార్డులు రావటం కూడా జరుగుతుంది గాక ఏదైనా మీరు జాగ్రత్తగా మీ యొక్క జాతకాన్ని ఒక్కసారి విశ్లేషణ చేసుకొని అడుగులు ముందుకు వేయండి. ఇంకా ఇంకా అద్భుతమైనటువంటి ఉపయోగాలు మీరు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు. కన్యా రాశి వారికి సప్తమ స్థానమైనటువంటి మీనములో ఏర్పడినటువంటి గ్రహస్థితుల వలన అద్భుతమైనటువంటి యోగాలు జరగబోతూ ఉన్నాయి. అలాగే షష్టమములో శని ఉన్నాడు. ఎంత శ్రమ పడితే అంత మీకు యోగకాలము. మీరు ఇంట్లో కూర్చోవద్దండి, బయటికి వెళ్ళండి. 4 చోట్లకు ఊరికే అయినా అలా వెళ్ళండి. ఊరికే అలా వెళ్ళినా పాత వ్యక్తులు మీకు పరిచయమై మీరేమిటి ఇలా ఉన్నారు, ఇక్కడున్నారు ఏమిటి అనేటువంటిది మీకు ఏదో ఒక రకమైనటువంటి అద్భుతమైనటువంటి ఇది వస్తుంది. మీరు ఒక అయస్కాంతములాగా ఉంటారు గాక మీకు తెలియదు. మీరు బయటికి వెళితే ఆ అయస్కాంతానికి ప్రతి వస్తువు ఎలా అయితే ఆకర్షింపబడుతుందో అలా మిమ్మల్ని ఆకర్షించేటువంటి శక్తివంతమైనటువంటి ఇది మీకు ఉంటుంది. ఎందుకు? కన్యారాశికి అధిపతి అయినటువంటి బుధుడు అక్కడే ఉంటున్నాడు సప్తమములో రాహువుతో కలిసి, పైగా శుక్రుడు ఉచ్చస్థానములో ఉండేటువంటి వ్యక్తితో కలిసి ఉన్నాడు. కనుక అనూహ్యముగా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. డబ్బు పరంగాను, అలాగే స్త్రీ సౌఖ్యము కావచ్చును, అలాగే భూముల వలన కావచ్చును, అద్భుతమైనటువంటి యోగాలు మీకు ఉంటున్నాయి. ఉన్నట్టుండి మీకు డబ్బు, ఐశ్వర్యం, ధనం ఎలా వస్తుంది అని అనుకోవచ్చు. కానీ వచ్చే వాళ్లకు వస్తుంది. ఊరికే చెబుతున్నారు మాకు రావడం లేదు, ఈయనేమో చెప్తున్నాడని మీరు అనుకోవచ్చును. కానీ మన జీవితంలో మనము స్నానము చేసి గుడికి వెళితే కదా మన పవిత్రత, దేవాలయంలో ఉండేటువంటి పవిత్రత మనకు వస్తుంది. వ్యక్తిగతమైనటువంటి జాతకాల్లో లోపం పెట్టుకొని నేను చెప్పినవి జరగలేదు అంటే నేనేం చేయగలను? కనుక ఒక్కసారి మిమ్మల్ని మీరు చూసుకొని మీరు మీలో ఉండేటువంటి చిన్న ఇబ్బందులను తొలగించుకోండి. ప్రతిదీ డబ్బుతోనే కాదు, చిన్న చిన్న పరిహారాల వలన మేలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వాటిని గమనించండి ఎక్కువగా. అందువలన ఏదైనా లోపము జాతకము చూసుకుంటే కదా లోపం ఏమిటో తెలుస్తుంది. నాకేమిటి, నేను విసుగొచ్చింది, ఎవరి దగ్గర పోయినా డబ్బులతోనే ఉంది అని చాలా నిరుత్సాహపడుతూ నాకు ఎంతో మంది ఫోన్లు చేస్తూ ఉంటారు. ఎక్కడ ప్రతిదీ డబ్బుతోనే కాదు, కొన్ని మన క్రియలతో మేలు జరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మనకు బుద్ధి పని చేయాలి అంతే. అందుకనే రాస్యాధిపతి అయినటువంటి బుధుడు ఎప్పుడైతే అక్కడ శుక్రుడితోనూ రవితోనూ ఒక వెలుగునిచ్చేటువంటి రవితోనూ అలాగే ఒక డైమండ్ లాగా శుక్రుడితో కలిసి ఉన్నాడో భూముల వలన కలిసి రావటము, అనూహ్యముగా ధనము రావటము,
అనేక రకాలుగా మేలు జరుగుతూ ఉంటుంది గాక. ఈ పరము ఆ పరము అని చెప్పటానికి లేదు. వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలముగా ఉన్నది. రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు మీరు చెప్పిందే వేదం, మీరు అడుగు వేసిందే కరెక్ట్ అన్నట్టుగా ఉంటుంది కన్యా రాశి వాళ్ళది. కనుక ఇళ్ళు కొనాలన్నా, భూములు కొనాలన్నా, ఏదైనా ఒక ఇది చెయ్యాలన్నా సాహసము చెయ్యనిదే ఏది రాదు. మీరు ఇంట్లో కూర్చుంటే నాకు అంతా ఇబ్బందిగా ఉందని ఇంట్లో 4 గోడల మధ్య కూర్చుంటే పని జరగదు. బయటికి వెళ్ళండి, ఖచ్చితంగా 4 చోట్ల తిరగండి, శ్రమపడండి. ఎంత శ్రమపడితే అంత లాభము మీకే. విద్యార్థులకు చాలా అద్భుతమైనటువంటి యోగదాయకమైన అవకాశం ఉన్నది, సద్వినియోగం చేసుకోండి. అలాగే సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు, కళాకారులకు అద్భుతంగా ఉన్నది. ఒకసారి మీ వ్యక్తిగత జాతకాలను చూసుకొని పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు.